ఈ సమయంలో దేవత దేవునికి వందనాలు. కూడొచ్చిన మీకు అందరికీ సంఘస్థులకు ప్రభు పేరట మీకు వందనాలు కెచ్చడం. బాగున్నారా? దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుని పిల్లలం మనం, దేవుని పిల్లలం, దేవుడు పిల్లలం మనం. హల్లెలూయా. అందుకనే దేవుడు చక్కటి మాట యశోమింతర దేవుని బిడ్డారు. ఒకసారి మనం దేవుని వాక్యము ఓడకాని నేర్చుకుండక చూడండి. దేవుని బిడ్డారా, మనము పాపులుగా మందనస్తి కూడా మనల్ని బెస్తరుకొట్టు దేవుడు కాపాడనుంటారు. దేవుడు బెస్తరుకొట్టు మనల్ని ప్రేమించనుంటారు. దేవుని బిడ్డారా, అందుకనే చక్కటి మాటలు మనం ఊడక. అందుకని ఈ లోకము పాడా సత్త, ఈ లోకము చెడి అత్త, ఈ లోకము అన్ని బాగిల్లే. లోకం బాత సత్త, పాడా సత్త. దేవుని బిడ్డారా గమనించండి. నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు బాధ్యతను తొలితర్తి, దేవుడు బాధ్యతను తొలితర్తి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఈర్కులు ఇబ్బందులు వచ్చినా, నీ స్థితిగతులు ఏదైనా, నీవు పాపంలో జీవించినప్పుడు, నీ బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఏ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను విడిపించగలుగుతాను, నేను రక్షించగలుగుతాను, నేను బాగు చేస్తాను అని యేసు ప్రభు చెప్తున్నా. చూడండి. అందుకని దేవుడు ఏం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి, దేవుని సంఘము ఎలా ఉండాలి. ప్రియమైన దేవుని సంఘము, ఒకసారి మనము దేవుని వాక్యం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త ఒకసారి చూడండి. దేవుని వాక్యము మనము యోహాను సువార్త మనము చూద్దాం. చక్కటి మాటమంత అనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డారా, ఒకసారి 16వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. చదువు. రైట్, నేనే చదువుతాను. ఆగండి, నేను చదువుతాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్టు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచు నియమించి తిని మీరు ఒకరు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని దూషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దూషించనని మీరు ఎరగరా? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని సహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని దూషించుచున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుతూరు. నా మాటలు గైకొని ఎడల మీరు మీ మాటలు కూడా గైకొందును. నా మాటలు గైకొని ఎడల మీ మాటలు కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగుదురు గనక నా నామము నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదును. నేను వచ్చి వారికి బోధింపకుండు ఎడల
వారు పాపం లేకపోవును. ఎప్పుడైతే వారు పాపమునకు విసుమ లేదు, నన్ను దూషించువారు నా తండ్రిని కూడా దూషించుచున్నారు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్యలో చేయకుండిన ఎడల వారు పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి దూషించుచున్నారు. అయితే నన్ను నిరతుకముగా దూషించును అని వారు ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరునట్టు ఇలాగూ జరిగెను. తండ్రి వద్ద నుండి మీ వద్ద బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చునప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా వద్ద ఉన్నవారు గనక మీరు సాక్ష్యమిత్తురు. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డరా, ಈಗ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 22 ಇರುತ್ತೆ. ಕ್ಯಾಜಟ್ಟಿ ಸಕ್ಕಟಿ ಮಾಟ 22 ಇರುತ್ತೆ. ಇದೀಗ 22 ఇರುತ್ತೆ. మనం 16 వచనం చదివినాం కదా. మీరు నన్ను ఏర్పాటు చేయలేదు. దేవుని బిడ్డరా, మీరు నన్ను ఏర్పాటు చేయలేదు, అందుకే నీకు బాధ్యత. మీరు ఇక 16 వచనం, మీరు నన్ను ఏర్పాటు చేయలేదు, మీరు నా పేరట తండ్రిని అడుగుదురు. దేవుని బిడ్డరా, మీరు నన్ను ఏర్పాటు చేయలేదు. యేసు ప్రభుని మనం కరెక్టే వత్రయ్యో. యేసు ప్రభుని మనలు లేకపోతే ఏర్పాటుకి ఇస్తున్నాడు అయ్యవ. దేవుని బిడ్డారా, యేసు ప్రభుని ఎవ్వరు ఏర్పాటుకి ఇవ్వరు. యేసు ప్రభుని ಬೇರೆ కరంగారు, ಬೇರೆ ఏర్పాటుకి ఇవ్వరు. యేసు ప్రభు లేకపోతే మనం పుట్టికి ఇవ్వాలి. కానీ యేసు ప్రభు వాక్యతమంతరైతే మీరు నన్ను ఏర్పాటు చేయలేదు, మీరు నన్ను పుట్టించలేదు, మీరు నన్ను నన్ను ఎరగారు. కానీ నా గురించి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. నన్ను రాకమునిపై మీకు సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డ, తండ్రి అయిన దేవుడు చెప్పాడు. అతనికి ప్రవక్తులు సాక్ష్యం చెప్పారు. అందుకే మెస్సయ్య వస్తాడు అని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ఈ మాటలు మీరు కేజీమింతిరు, ఈ మాటలు మీరు కేజీమింతిరు, వింటున్నారు. కేజముంతిరు ఎడికేంతిరిజో యేసు ప్రభు వారు ఈనాడు మన కెతమంతారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ దినంలో మతను మాదులు బాధ్యతలు మాలమాదికులు దేవుడు, లేకపోతే ఆ చిన్న కులం వారి దేవుడు, లేకపోతే అంటరాని వారి దేవుడు అన్నట్టు ఈ లోకంలో వేస్తముతో తిరియముతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. కానీ అందుకనే దేవుడు బాధ్యత, మీరు నన్ను ఏర్పాటు చేయలేదు అని అర్థం. బాధ్యతే మనం ఒక లేకపోతే యేసు ప్రభు దేవుడా, యేసు ప్రభుని లేకపోతే ఒక రూపము, యేసు ప్రభుని గురించి తెలియక మునిపే మనం ఒక రూపము, ఒక బొమ్మ అయినా మన ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుడు తను తగ్గించుకోను ఈ లోకం ఒక మానవ రూపముగా వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా దేవుని బిడ్డరా? పాపుల్ని రక్షించడానికి మనిషి కుమారుడిగా లోకం వచ్చారు. అందుకనే నశించిపోయే ఆత్మలని ఆ వ్యక్తికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. ఊడాటి దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని బాధ అంటే మనం దేవుని ఏర్పాటు తుంగిలవాళ్ళు. కానీ దేవుడు మనకు బెస్సరు కొట్టు, నా పిల్ల పాడాయితా, నా బిడ్డలు పాడైపోతున్నారు, నా బిడ్డలు చెడిపోతున్నారు, నా పిల్లలు అన్ని చెడి అలవట్టాసి పాడాసు రోగకనే దుఃఖకనే బాధతే కష్టతే మిత్తిరి ఒక బెలైనా బాగుతుంది వాళ్ళేంజో యేసు మసి మన కోసం వస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు భూమిలోకి వస్తారు దేవుని బిడ్డారా. కానీ మన బాధ్యత మనము అందుకేనే పాపుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు వెళ్ళు నా ప్రజలు పాడైపోతున్నారు. అందుకనే యేసయ్య మెస్సయ్య ఈ భూమిలోకి వచ్చారు. మనం పిలిస్తే వచ్చేటోడు కాదు దేవుని బిడ్డ.
తండ్రి అయిన దేవుని మాటలు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన మాటలు నెరవేర్చడానికి సత్వస్వరూపైన ఆత్మ అంట బెగవత్త భూమిలోకం దేవుడు వస్తారు. దేవుడు ఒక మానవ రూపంగా వచ్చి నేను పాపుల కోసము రోగుల కోసం అందరి కోసం నన్ను బాతికితరితే ఓడిని ప్రేమించముంతాను, ప్రేమతో కాపాడుతాను, ప్రేమతో రక్షించుతాను, ప్రేమతో బాగుతుంగతాను, ప్రేమతో ఊరికి శాంతి సమాధానం ఇస్తాను, నా మాటలు తెలియపరచుతాను. ఇదో యేసు ప్రభు భూమిలోకం వచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ లోకంలో కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు ఎవరైనా మారుతున్నారా? మారలే. తండ్రిని చూస్తే ఒకవేళ కొడుకు మారుతున్నాడా? కొడుకుని చూస్తే లేకపోతే తండ్రి మారుతున్నాడా? లేదు. దేవుని నమ్మకం మునిపే మారటే. తండ్రి తాగుతున్నాడంటే కొడుకు కూడా తాగుతున్నాడు. తల్లి బికర్గా ఒక యాయు బికర్గా ఉంచు బికర్గా వేల ముందు తిరిగితే మేయడు కూడా అలాగే బికర్గా వేలితా. దేవుని బిడ్డారా గమనించండి. కానీ మరి బాధితుడితే బైబిల్ గ్రంథం కెత్తముంత మారితే జ్ఞానులు లేని వారులారా నా వద్దకి రండి అని బైబిల్ వాక్యం కెత్తముంతాం. నాయకులు లేని ప్రజలారా నా దగ్గర వాళ్ళటు నేను మీకు జ్ఞానం నేర్పిస్తాను. చూడండి, ఇలువ బాధ, ఇలువ కష్టం, ఇలువ వేదన తచ్చి ఈరోజు ప్రజల బాధకి తొరితరితి అయోమయో పరిస్థితి నింతారు, రోగಕ್ಕೆ నింతారు, దుఃఖాన్ని నింతారు. బతుకంటే బెది బతుకు, తినటము తాగటానికి, కొట్టాడుకోవటం, తిట్టుకోవటానికి, నరకటానికి, కొట్టడానికి, ఒకళ్ళ ప్రాణం తీయటానికి ఇదేనా మన బ్రతుకు? కాదండి. దేవుని బిడ్డారా, దేవుడు బతికేతముతో తెలుసా? భగవంతుడు బతికేస్తాడు తెలుసా? నువ్వు బేలే బతకవాలిందనేది కూడా బైబిల్ గ్రంథంతోనే కెత్తారు. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలోని కెత్తారు తెలుసా? మీరు ఏంటి చెమట కార్చి ఏంటి కష్టపడి అప్పుడు మీరు ఆహారం తినవలసి కెత్తారు. ఈరోజు కష్టపడి వ్యవసాయం కేసు చక్కటి భోజనం చేసి ఆరోగ్యం ఉండాలని కెత్తరితే మనం బాధ్యతరితే చెడ్డ అలవట పాడి పాపానికి బానిసైపోయి తాగుడికి, చెడు అలవట్టలకి, చెడు వ్యసనాలకి, గుట్కాల, కైనీలు, తంబాకు, సారాలు, చుట్టాలు, అబ్బాదులు, దొంగ దోపిడికి అలవట పడి దాంట్లో మునిగిపోయి ఉన్నారు, చచ్చిపోయే పరిస్థితి ఉంది. మరణము అపవాది మరి పాడు చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రమ్మని పిలుస్తున్నాడు. అపవాది పాడు చేస్తున్న, ఇదిగో ఇది తాగు, నీకు అలబెట్టలేను, అలబెట్ట నేర్పుతుంది. దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నా దగ్గర రా, నా దగ్గర వస్తే నీ జీవితాన్ని మారుస్తా, నా దగ్గర వస్తే నీ బతుకు మారుస్తా, నా దగ్గర వస్తే నీ చెడ్డ అలవాట్లు మారుతాయి, నా దగ్గర వస్తే నీ చెడ్డ అలవాటు మారుతా, నీ బుద్ధి మారుతా, నీ తాగబోతు జీవితాన్ని మారుతా, తిరిగిపోతు జీవితాన్ని మారుతా. నీకు ప్రేమ సమాధానం ఇల్లే నన్ను ఈతను నీకు ప్రేమ సమాధానం నాయకు వాడించో యేసు ప్రభు మన దేశ ప్రజలందరినీ కరగముంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకే బాధ్యతతో తెలుసా? యేసు ప్రభుని గురించి మనం కెత్తవలాలే, యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించవలాలే. ఆ చుట్టూ అందరూ సువార్త కేంజి పాపం విడిచి చెడ్డతనం నుంచి విడుదల పొందుతురు, రక్షణ పొందుతురు. దేవుని వాక్యం కేసోమింది. దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకే నీ బాధ్యతతో మనము ఆశీర్వాదకరంగా, మన మంచివారుగా, ఆశీర్వాదకరంగా, దీవంకరంగా మనం బతకవాలి. తిరిగితే మనం బతికివ్వాలి తెలుసా? యేసు ప్రభు దగ్గర వాయవా, యేసు ప్రభుని నమ్మవాలి. యేసు ప్రభుని నమ్మితే, యేసు ప్రభు దగ్గర వర్తిస్తే నీ జీవితం మంచి జీవితం దేవుడు ఇస్తారు, మంచి బతుకు ఇస్తారు, మంచి ఆశీర్వాదం ఇస్తారు, మంచి ఆరోగ్యం ఇస్తారు. దేవుని పిల్లలారా గమనించండి.
అందుకే నీకు బాధ్యతము తొలెత్తి మీరు నన్ను ఏర్పాటు చేయలేదు, నా అంతట్లో నేనే, నా తండ్రి పంపించాడు. నా అంతట్లో నేను రాలే, నా తండ్రి పంపించినందుకో మన పని ఉంది భూమి మీద. మన పిల్లలందరూ మన పుట్టించిన పిల్లలందరూ, మన బిడ్డలందరూ పాడైపోతున్నారు. వెళ్ళు, వారినందరినీ రక్షించు. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభు బిడ్డవి, నువ్వు నేను మనం యేసు ప్రభు పిల్లలం, యేసు ప్రభు బిడ్డలం, యేసు ప్రభు సంఘం. నమ్మిన వారైనా నమ్మలేని వారైనా అందరూ యేసు ప్రభు పిల్లలం మనం. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోలేదు, త్రోవ తప్పి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత ముందు తెలుసా, ఇక బాధ్యత ముందు తెలుసా, ఊడగల ఒకసారి ఇక బాధ్యత ముందు తెలిస్తే మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈరోజు యేసు ప్రభు దగ్గర వచ్చి యేసు ప్రభు నామంలో నువ్వు ప్రార్థనకి ఎత్తురితే తండ్రి అయిన దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, తండ్రి అయిన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు యేసు ప్రభుని పేరట ప్రార్థనకి ఎత్తురితే నీ జీవితాన్ని మారితా. యేసు ప్రభు నామంలో ప్రార్థనకి ఎత్తురితే, యేసు ప్రభు పేరట ನಿಮ್ಮ ప్రార్థనకి ఎత్తురితే, యేసయ్యా నువ్వు యేసు ప్రభు దగ్గర వచ్చి యేసయ్యా నా జీవితాన్ని మార్చా, నా బతుకు మార్చా, నా కుటుంబంతో మార్చా, యేసయ్యా నిమ్మే నా బుద్ధి మార్చా, నా బతుకు మార్చా, నా పాప జీవితం విడిపించిందో నువ్వు ప్రార్థనకి ఎత్తురితే ఆ మాటే నీకు బాగా తుంగితా, ఆ మాటే నీకు స్వస్థపరచుతా. ఆ మాట యేసు ప్రభు మాట రెండంచులు వాడిగలిగి ఖడ్గం లాంటిది దేవుని బిడ్డ. అది ఖడ్గం, ఒక కత్తి దేవుని బిడ్డ. ఆ మాట నిమ్మకేస్తే అలా ప్రార్థనకి ఎత్తిరితే తాగబోతులకైనా, గూడలకైనా, రౌడీలకైనా, దొంగలకైనా, ఎపిసారులకైనా, నరహత్తుకులకైనా యేసయ్య విడిపిస్తారు ఇంతమంది తోరు. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు కరగమంతో దేవుని బిడ్డ. అందుకే నీ బాధ్యత ముందు ఎత్తితే నీకు ఇదే వచ్చిన బాధ్యత ముందు ఎత్తితే యేసు ప్రభుని నమ్మి ప్రార్థనకి ఇవ్వాలి. నువ్వు ఒకవేళ విడుదల పొందవాలితో ప్రార్థన తుంగు, ఒకవేళ విడుదల పొందవాలి పాపం తీసి నన్ను విడిపించబడవాలితో ప్రార్థన చేయి. లేకపోతే నీవుకు పాపం తీసా విడిపించబడి సుట్ట సారా పోగో మంది నుంచి, ఈ రోత బతుకు నుంచి, రోత జీవితం నుంచి నువ్వు విడుదల పొంది మారు మనసు రక్షణ పొందితే దేవుడు నీకు ఆశీర్వదిస్తాడంట, దేవుడు నీకు దీవిస్తాడంట. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని నీకు స్వస్థత కావాలా, దేవుని అడుగు, యేసయ్య నామములో తండ్రిని దేవుని అడుగు. అదే రీతిగా నీకు ఆశీర్వాదం కావాలా, ఒక్కసారి బాధ్యత ముందు ఎత్తితే బాధ్యత ముందు తెలుసా దేవుని బిడ్డరా, యేసు ప్రభుని ఆయన బాధ్యత ముందు మీరు ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించున్నట్టు మీరు వెళ్ళి ఫలించుడి. నమ్మిన వారి గురించి కూడా చెప్తున్నారు, నమ్మలేని వారిని గురించి చెప్తున్నారు. నువ్వు యేసు ప్రభుని నమ్మిన దేవుని బిడ్డ నువ్వు బాధ్యత ఇవ్వాలి తెలుసా, ప్రార్థనకి ఇవ్వాలి. ఈరోజు క్రైస్తవులకి విశ్వాసం లేదు, ప్రార్థన జీవితం లేదు, భక్తి జీవితం లేదు, భయభక్తి కలిగి దేవునికి లోబడే తత్వం లేదు దేవుని బిడ్డ. కానీ నువ్వు బెస్కే దేవునికి లోబడిన తిను, నువ్వు బెస్కే దేవుని మాట కేంచి తిను, నువ్వు బెస్కే దేవునికి లోబడి దేవుని భయపరచు, లోబడి దేవుని ప్రార్థనకి తిను. ఆస్కే దేవుడు నీకెళ్ళే బాధ్యతో తెలుసా ఆశీర్వదించుతారని ముందుతాడు, ఆరోగ్యం ఇతరుని ముందుతారు, దీవించుతారని ముందుతారు దేవుని బిడ్డారా. అందుకే నీకు బాధ్యత ముందు ఇతరుతి చూడండి దేవుని బిడ్డారా. మనకు టైం లేదు, త్వరగా ముందుకు వెళ్దాం. ఆ బాధ్యత ముందు ఇతరుతి ఆయన అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలుచుండునట్టు
నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు బాధ్యతమంటారు తెలుసా? ఫస్ట్ దేవుడు అనే మనకు ప్రేమించమంటారు. బెగ ప్రేమించమంటారు దేవుని బిడ్డ. మరి లోకం ఎంతో ప్రేమించానని చెప్తుంది వాక్యం. దేవుని బిడ్డ, ఈ భూమి మీద ఉన్న అనేకుల్ని దేవుడు ప్రేమించమంటారు. అదే రీతి అనేకుల్ని కరగమంటారు, ప్రేమించమంటారు, కరగమంటారు. అందుకనే బాడి తిరిగితే మీరు నా పేరట ప్రార్థనకి ఏముంటుందో కెత్తమంటారు. నా నామంలో ప్రార్థనకి ఏముంటు మీకు అన్నీ దొరుకుతా. నాకు విడిచి వేరే నామంలోని ప్రార్థనకి తిరిగితే నీకు బోత దొరుకో. దేవుని పెట్టాలి. అందుకని బాధ్యత మీరు నా నామంలో నా యందు భయభక్తి కలిగి ప్రార్థనకి తిరిగితే నీ కుటుంబాల ఆశీర్వాదం, నీకు ఆరోగ్యం, మంచి సుఖశాంతమైన జీవితం దేవుడు ఇతరుతారు. అందుకే నీకు బాధ్యత తెలుసా? మనము క్రైస్తుల సమాజం, విశ్వాసులారా గమనించండి. ఇక బాధ్యత దేవుని బిడ్డారా, నా యేసు ప్రభువు నమ్ముతాను, నా జీవితాన్ని మారు, నా బతుకు మారు. దేవుడు నా కూడిలో, దేవుడు నాకు ఆశీర్వదించలేరు. నేను బాధపడముంతినా, కానీ నీలో విశ్వాసం ఇల్లే, నీలో ప్రార్థన జీవితం ఇల్లే, నీలో దేవునికి లోబడే తత్వం ఇల్లే. దేవుని సమీపిస్తున్నావా? దేవునికి మహిమపరుస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? దేవునికి ఆరాధిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు నీకు పిలుస్తున్నాడు. ఆయన కుండుకోడు, నిద్రపోడు, నేను కావులి కాయేవాడు ఆయన. దేవుని బిడ్డ, అందుకే నీకు బాధ్యత ముందు తెలుసా? మీరు వెళ్ళి నమ్మిన దేవుని బిడ్డారా, యేసు ప్రభువు ఆశీర్వాదం పొందుకొని మనం ఫలించాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం ఏడికెక్కేసో ప్రార్థనకి ఇవ్వాలి. ఒకప్పుడు తాగబో, ఒకప్పుడు తిరగబో, ఒకప్పుడు తిందిన డోడ కూడా దొరకకుండా పరిస్థితి. ఆలమందరం నేర్పు దినతి దేవుడు నీకు అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తూ, దేవుడు నీకు దీవిస్తూ, నీ ముత్తే పిల్ల గందుర్గోళం మందునుడికి దేవుడు తన వాక్యముతో, తన ప్రేమతో మంచిగా కట్టుకున్నాడు, కుటుంబాలు కట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడు. అందుకని బాధ్యతమంతురైతే మీరు నిలిచి ఉండు. అది బాధ్యతమంతుడు తెలుసా? అది బాధ్యతమంతురైతే ఊడాటి దేవుని బిడ్డారా, మీరు ఫలించు, మీరు మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితేనే. మనం ఆశీర్వాదంగా ఉండము. మందలికి దేవుడు మనల్ని ఏర్పాటుకిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు మంచివాడు. అందుకనే ఇక బాధ్యత ముందు 18 వచనం బాధ్యత ముందు తెలుసా? లోకము మిమ్మల్ని దూషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దూషించారు. యేసు ప్రభు నా కాలం నుండి దూషించారు. యేసు ప్రభు రాకమునిపే యేసు ప్రభుని, యెహోవా తండ్రి అయిన దేవుని దూషించారు దేవుని బిడ్డ. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభుని దూషిస్తారు, యేసు ప్రభు మీద చెడ్డ మాట తెలుపుతారు, యేసు ప్రభు ఈసుతో ఆశంతో ఈ చాలా రకరకాలుగా కెత్తారు. అలాగే మీకిని కూడా దూషిస్తారు, కెత్తమంటారు. మీరు నా కోసం నిట్టస్కే, నా కోసం నిలబడతస్కే మీకు దూషించుతారు. పిల్ల సంగమా, ప్రియమైన దేవుని సంగమా, మీకు దూషించుతారు, మీకు మీ పొర చెడ్డ మాట కెత్తుతారు, మీ పొర అబద్ధ తప్పుడు మోపుతారు. కానీ మీరు భయపడవద్దు, నిజ దేవుడు కథమంటారు. కానీ మీరు లోక సంబంధులు కాదు. అది బాధ్యత తెలుసా? మీకంటే నాకు దూషించారు.
మీరు ఎరుగుదూరు ఇంజ కథమంటారు. మీరు నాకు దూషిస్తాకి మీరు పొందామంತೀರಿ పొందమంತೀರಿ ఇంజ కథమంటారు. అందుకే నీకు బాధ కథమంటారు. ఎత్తే 19 వేస్తాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తను వారిని సహించును. దేవుని బిడ్డారా, లోకంలో మనం లోక సంబంధుల కంట బాత బేలకీతో తెలుసా? లోక సంబంధులు అంటే లోకం బేలకీత తెలుసా? అపవాది బేలకీత తెలుసా? లోకం సంబంధులు తిరిగితే లోకం సరంగా ఇష్టం అతని జీవించలేం. లోక సంబంధులు తిరిగితే లోకం సరంగా జీవించలేం, విచ్చివీడిగా జీవించలేం, ఇష్టం అతనే బతకలేం. అదే లోక సంబంధం. నువ్వు దేవుని సంబంధం ఇతరులు బాధ్యతము తెలుసా? అది బాధ్యతము అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. అందుకే లోకము అందుచేతనే లోకం మిమ్మల్ని దూషిస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు మనం లోకం తీసే ఏర్పాటుకి ఇస్తారు. దేవుడు మనల్ని పాపము తీసా దేవుడు విడిపిస్తారు. దేవుడు మనకు చెడు అలవాటు నుండి విడిపిస్తారు. దేవుడు మనకు తాగబోతు నుంచి, తిరగబోతు నుంచి, వ్యభిచారం నుండి, దొంగతనం నుండి, విచ్చివిడ తరం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తారు. దేవుడు విన్నారు. హల్లెలూయా. అందుకని మీరు లోక సంబంధులు కాదు, మీరు లోక సంబంధులు కాదు. ఈరోజు సంఘాన్ని, ప్రేమన దేవుని బిడ్డ, సంఘ బిడ్డల్ని భయము భక్తి లేదు. విచ్చివిడిగా యేసు ప్రభు నమ్మి కూడా విచ్చివిడిగా బతకమంటారు, ఇష్టానుసారంగా బతకమంటారు, చెడ్డ జీవితాన్ని బతకమంటారు. దేవుని బిడ్డ, అందుకనే కుటుంబాలు పాడేస్తాయంట. అందుకని భార్య బిడ్డలు, భార్య భర్తలు ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు, విడిపోతున్నారు, విడాకులు తీసుకుంటారు, కొట్టుకుంటున్నారు, చంపుతున్నారు ఒకరినొకరిని. ఎందుకు? లోకం పాడైపోయింది. లోకం నుంచి మీకు నానా విడిపిస్తా, లోకం నుండి మీకు నేను ఏర్పాటు చేసిన దేవుని బిడ్డ. ఎంతో దేవుడికి అర్థమవుతుంది. ఈరోజు నీకు భయం ఉందా? యేసు ప్రభు అంటే నీకు భయం ఉందా? యేసు ప్రభు అంటే భయభక్తి కలిగి ఉన్నావా? యేసు ప్రభు నువ్వు లోబడుతున్నావా? లోబడి ఉండాలి దేవుని బిడ్డ. యేసు ప్రభుని నువ్వు లోబడి ఉండాలి. పాపం లేని వాళ్ళ బ్రతకాలి. యేసు ప్రభుని నమ్మి, యేసు ప్రభుని నమ్మి సుట్ట సారా పొగో మందిని సొబే చెడ్డ అలవట్టు, చెడ్డ మాటలు, భూత మాటలు నువ్వు అన్ని విడిచి యేసు ప్రభు కోసం నువ్వు బతికేవాలి. పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా జీవించవాలి. అసుట నువ్వు ఫలించబడతావు, అసుట నువ్వు ఆశీర్వదించబడతావు, అసుట నువ్వు దీవించబడతావు. నీకలే యేసు ప్రభు నంత మొదలుకొని నిమ్మె డొలి దానేశ్వర జైలు నీకు నిందావాత, అవమానాల వాత, కష్టవాత, బాధవాత నీకు దూషించుతారు. అయినా ನಿಮ್ಮ ಬಾತಿಗಿರೋದು ನಿಮ್ಮ ಭಯ ಪಡ್ದನದೈಂದು దేవుడికి అర్థమవుతారు. ನಿಮ್ಮ దిగులు పడ్డనదయ్యో ఎంతో దేవుడికి అర్థమవుతారు. అందుకనే బాధ్యత అర్థమవుతారు తెలుసా? మీరు లోక సంబంధులు కాదు. లోకం మీకు స్నేహం చేస్తుంది, లోకం మీకు స్నేహం కేత, లోకం మీకు ఫ్రెండ్షిప్ గీత, లోకం మీకు దోస్తుల గీత, లోకము మీకు దోస్తుల కేసు, ఫ్రెండ్షిప్ కేసు, ఫ్రెండ్గా ఏర్పాటు కేసు నీ జీవితం పాడికీత. దేవుని బిడ్డారా, లోకమిత్రతే పాపం, లోకమిత్రతే పాపం, చీకటి తిరితే పాపం. ఈ లోక పాపములు, చీకటి పాపములు, లోకం సరగనం జీవిస్తుంటే పాపంలోనే బతుకుతున్నామనేది అర్థం. దేవుని బిడ్డ గమనించాలి. దేవుడు సూటిగా కెతమంటారు. భయం లేని వారిగా బతుకొద్దు. మనము దేవుని బిడ్డలం, మనం క్రైస్తవులం. దేవుని బిడ్డరా, అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను. లోకం నుండి ఏర్పరచు. ఇంకా మీదట మీరు ఇష్టానుసారంగా బతకొద్దు.
ఇక మీదట మీరు ఇష్టావత్తల బతకనదయో. దేవుని బిడ్డ, ఇష్టావత్తన జీవించనదయో, ఇష్టావత్తన తిరగనదయో. ఇంకో దేవుడికి ఎత్తమంటారు. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే దేవుడు బాధ్యతమంటారు. ఒక మాట మనము చదివి, మనకు సమయం లేదు, మనకు అందుకే బాధ్యతమంటారు. ఇతరితే 20వ వచనం, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుచున్నాను. చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించినట్టు ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాటలు గైకొని ఎడల మీరు మీ మాటలు కూడా గైకొందురు. నా మాటలు మీరు గైకొని ఎడల మీ మాటలు కూడా గైకొందురు. అంటే ఎవరు గైకుంటారు? నువ్వు యేసు ప్రభుని నమ్మి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా యేసు ప్రభు మాటలు కేంచి యేసయ్య మాట నువ్వు పాటిస్తే, ఆ మాట నీ హృదయంతో మత్తే నీ జీవితం మాత్రితే, నువ్వు యేసు ప్రభు మాదిరి కలిగి జీవిస్తే ఆ మాటలే నీకు మొదలైన మాటలే ఇంకా భక్తులు కూడా బతికితారు. కేజీ రక్షించబడుతారలే, కేజీ పాపం తీసే విడుదల పొందుతారలే. నీ మాట నువ్వు యేసు ప్రభు దగ్గర ఏ మాట నిమ్మ కేస్తును ఆ మాట నిమ్మ ప్రకటిస్తే అచుటల ఆ మాట పక్కతూరు చుట్టుపక్కతూరు అంత సువార్త కేంచి రక్షించబడతారు. దేవుని బిడ్డ వారు కూడా మారతుడితో దేవుడికి సొమ్మింటారు. హల్లెలూయా. దేవుని బిడ్డను గమనించండి. అందుకనే దేవుడి బాధ్యత ముందు లాస్ట్ మాట మనం చూద్దాం. 26వ వచనం చూద్దాం. అక్కడ చక్కటి మాట మనతో లాస్ట్ మాట చూద్దాం. దేవుని బిడ్డ లాస్ట్ మాట చూసి ముగిసుకుందాం. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అయిన అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చునప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. హల్లెలూయా. పరిశుద్ధాత్మని వాత మనకు ఆదరించే పరిశుద్ధాత్మ, సత్యస్వరూపైన ఆత్మ మన దగ్గర వాసమింటే, సత్యస్వరూపైన ఆత్మలే నువ్వు బాధనే మందునుడికి, కష్టతే మందుడికి, దుఃఖతే మందుడికి, రోగతే మందుడికి, పాపంతే మందుడికి, చెడ్డ అలవెట్టతే మందునుడికి అంతా ఆ ఆత్మ బాకీ తిరితే, ఆ ఆత్మ రక్షించుతా, ఆ ఆత్మ ఓదార్చుతా, ఆత్మ ఓదార్చుతా, విడిపించుతా, రక్షించుతా. సహాయంకీత దేవుని బిడ్డారా, సహాయంకీత దేవుని బిడ్డారా గమనించండి. ఎంతో మంచి దేవుడు. ఆత్మలే మనల్ని బాధ్యతలే విడిపించుతుంది దేవుడు బిడ్డ. అందుకనే బాధ్యతమంతుడు ఒకసారి బాధ్యతమంతుడు దేవుడు తెలుసా సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు యేసు ప్రభు సాక్షులం మనమే. యేసు ప్రభు కోసం సాక్షిగా జీవించాలి, సాక్షిగా బ్రతకాలి. యేసు ప్రభు దగ్గర నువ్వు ఏ మాట విన్నావు, యేసు ప్రభు నీకు బాధ్యకెత్తారు. యేసు ప్రభు మాట నీకు బాధ్య సంజమత్తా. యేసు ప్రభు మాటతో నీ ಬೇರೆ ಎಡಕ್ಕೆ ಆ మాట ನಿಮ್ಮ ಎಡಕ್ಕೆ ಸಂಜಮಾಸು ಸೂರ್ಯಮಾಸು నువ్వు అదే అనేకులకి సాక్ష్యం ప్రకటించవాలని చెప్తాము. హల్లెలూయా. బాతికేవాళ్ళు ప్రకటించవాలి. నాకు దేవుడు కాపాడుతాడు, దేవుడు నాకు రక్షిస్తాడు, నీకు కూడా రక్షించుతాడు. మనం ప్రకటించవాలి. హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకనే బాధ్యతమంతులైతే మీరు కూడా మొదటి నుండి నా వద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు, మీరు కూడా సాక్ష్యమిత్తురు. దేవుని బిడ్డారా, మనం యేసు ప్రభు గురించి నమ్మి బెస్సాన్సరకర్త యేసు ప్రభు దగ్గర మన బాధ్యత నేర్చుకుంటా. యేసు ప్రభు దగ్గర మనం యేసు ప్రభు మాట ಬೇರೆ సంజమత్తా, యేసు ప్రభు మాట ಬೇರೆ శూన్యమత్తా. దేవుని బిడ్డను గమనించండి. యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు గురించి నీ బాధ్యత తెలుసుకుంటే, బాధ్యత నేర్చుకుంటే ఇవన్నీ శూన్యమత్తావంట. మన బాధ్యత ఎవరైతే సాక్ష్యంకి ఎత్తవాలే,
మనం సాక్ష్యంగా పొందవాలి. అనేకులు యేసు ప్రభు గురించి సాక్ష్యం ప్రకటించాలి. పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాం. ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచాను, పాపుల కోసం ప్రాణం పెట్టాను. ఆ రక్షకుని ఇదిగో మీ దగ్గర తీసుకొచ్చినాం. ఇదిగో ఆ రక్షకుని మీ దగ్గరకు తీసుకొచ్చినాం. మీ యొక్క తత్వం ఆ రక్షకుని గురించి మీరు కేంద్రటి ఆ రక్షకుడు రక్షించుతారు. పాపం తీర్చా, శాపం తీర్చా, రోగం నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి విడిపించిన రక్షకుడు ఈయనే యేసుక్రీస్తుతో మనమనే సాక్ష్యం చెప్పాలంట. ఈరోజు యేసు ప్రభు గురించి నువ్వు చెప్తున్నావా? యేసు ప్రభు గురించి అనేకులు నువ్వు చెప్తున్నావా? దేవుని బిడ్డారా గమనించండి. దేవుడు అడుగుతున్నా, దేవుని బిడ్డారా నువ్వే ఆశీర్వాదం, యేసు ప్రభు ఆశీర్వాదం పొంది యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు దగ్గర సుఖశాంతులు జీవితం పొందుకొని నువ్వు అభివృద్ధి పొంది విస్తరించబడి నువ్వు ఆ ఆశీర్వాదులు, ఆ సాక్ష్యము, దేవుని మాటలు మనము ప్రకటించాలంట. దేవుని బిడ్డారా హల్లెలూయా, దాని స్తోత్రం. ఈరోజు యేసు ప్రభుని లోబడలేని వారు, యేసు ప్రభుని ఎందుకు భయభక్తి లేని వారు, ఈరోజు యేసు ప్రభుని మాట వినలేని వారు, యేసు ప్రభు మాట గైకొని లేని వారికి శ్రమ, కష్టాలు, బాధలు, నువ్వు యేసు ప్రభు కోసం సాక్షిగా జీవిస్తే దేవుడు నీకు విడిపిస్తాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు దీవిస్తాడు. దేవుని బిడ్డారా ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డారా దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడాడు. దేవుడు ఈరోజు చక్కగా మాట్లాడాడు. దేవుని బిడ్డారు అందుకనే మనము యేసు ప్రభు కోసం యేసు ప్రభు మనకి ఏర్పాటుకి ఇస్తాడు. యేసు ప్రభు మనము ఏర్పాటు చేయలేదు. యేసు ప్రభు